నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. సో గత 6 సంవత్సరాల నుంచి అని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మనం ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ గమనిస్తూ ఒక మంచి ప్రైమ్ లొకేషన్స్లలో ఇన్వెస్ట్మెంట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ముందుకు వచ్చాను. సో మనం హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే మనం చూజ్ చేసుకుంటామో ఆ హెచ్ఎండిఏ ప్రాజెక్టులో మనం తీసుకోబోయే ప్రాజెక్టు ఏదైతే ఆ వెంచర్ ఉందో ఆ వెంచరు ఏ జోన్లో ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది హెచ్ఎండిఏలో ప్లాట్ కొంటున్నారు, హెచ్ఎండిఏ వెంచర్లో ప్లాట్ కొంటున్నారు, కానీ ఆ ప్లాట్ అనేది ఏ జోన్లో ఉన్నది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ జోనింగ్స్ వచ్చేసి రెసిడెన్షియల్ జోన్లో మళ్ళీ సబ్ జోన్స్ 4 ఉంటాయి. R1, R2, R3, R4 అని ఉంటాయి. దాని తర్వాత కొనకూడని జోన్ ఏదన్నా ఉన్నది అని అంటే కన్జర్వేషన్ జోన్ అండ్ పెరియర్బన్ జోన్. మేజర్గా పెరియర్బన్ జోను అంటే కన్జర్వేషన్ జోన్ ఏదైతే ఉంటుందో దానికి లేఅవుట్స్ పర్మిషన్ ఉండదు, కానీ పెరియర్బన్ జోన్కు లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు, హెచ్ఎండిఏ ఆఫీసర్స్ పర్మిషన్ ఇస్తారు. కానీ దీని అర్థం ఏంటి, పెరియర్బన్ జోన్ యొక్క అర్థం ఏంటి అని అంటే మనం కొనుక్కున్న ల్యాండ్లో 1/4 మాత్రమే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. లైక్ మనం 100 స్క్వేర్ యార్డ్స్ ఒక తీసుకుంటే ఎగ్జాంపుల్, 100 స్క్వేర్ యార్డ్స్లో 25 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. 75 స్క్వేర్ యార్డ్స్లో మాత్రం మనం ఓపెన్ స్పేస్ కింద వదిలేసేయాలి. లైక్ గ్రీన్ ఏరియాను పెట్టుకోవచ్చు, ఇది దేనికైనా చేయవచ్చు. మేజర్గా పెరియర్బన్ జోన్ అంటే ఏంది, 100 గజాలు కొంటే 25 గజాలు ఇల్లు కట్టుకోవాలి, 75 గజాలు వదిలేసేయాలి. రెసిడెన్షియల్ జోన్ అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు కొనుక్కున్న ల్యాండ్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు, ల్యాండ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో కాబట్టి మరి ఎలా తెలుస్తుంది మాకు, మేము ఎలా చూసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మేజర్గా ఏంటంటే మనం ఏ ఏజెంట్ ద్వారానైతే మనం ఏ కంపెనీ ద్వారానైతే మనం ప్రాజెక్ట్ చూడడానికి వెళ్తున్నామో, ఎవరి ద్వారానైతే మనం ప్రాజెక్ట్ చూడడానికి పోతున్నామో సింపుల్గా వాళ్ళని అడగాలి. వాళ్ళని అది ఏ జోన్లో ఉన్నదో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడగాలి. సో వాళ్ళు కొంతమంది మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఈజీగా రెసిడెన్షియల్ జోనే ఏం కాదు ఏంది అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం మీకు ఒకటి చెప్పాలి. ఈ జోనింగ్ సిస్టమ్ అనేది 2017 బిఫోర్ అంటే 2016 డిసెంబర్ వరకు వచ్చిన వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోపు వచ్చిన వెంచర్స్కి జోనింగ్ ఇంపాక్ట్ అవ్వవు. అది ప్రస్తుతం యాజ్ పర్ అది పెరియర్బన్ జోన్ ఉన్నా, కన్జర్వేషన్ జోన్ ఉన్నా, మన రెసిడెన్షియల్ జోన్ ఉన్నా కానీ 2016 లోపు లేఅవుట్ పర్మిషన్ వచ్చిన ఏ వెంచర్లనైనా మీరు బంగారం లెక్క ప్లాట్ తీసుకోవచ్చు. 2016 తర్వాత అంటే 2017 జనవరి నుంచి ఎల్పి నెంబర్ వచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఏ జోన్ అయితే ఇంపాక్ట్ అవుతుందో ఆ జోను కంపల్సరీ ఇంపాక్ట్ అవుతుంది ఆ వెంచర్కి. సో ఇది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మనం ఒకసారి సింపుల్గా మనం మీకు ఈ మ్యాప్ ద్వారా వివరించడం జరుగుతుంది. ఒకసారి మనం మ్యాప్ అబ్జర్వ్ చేద్దాము. అసలు ఏ జోన్కు ఎలాంటి మార్కింగ్స్ ఉంటాయి, ఎలా డివైడ్ చేశారు ఏందనేది ఒకసారి మనం ఇందులో చూస్తే సింపుల్గా ఇదంతా కూడా ఎగ్జాంపుల్గా నేను మనకు కన్జర్వేషన్ జోన్ ఎక్కువగా ఉన్న జోన్ వచ్చేసి కందుకూరు, శ్రీశైలం హైవేలో కందుకూరు అనేది హెచ్ఎండిఏ జోను. సో ఆ హెచ్ఎండిఏ జోన్కు సంబంధించి కందుకూరు దానికి సంబంధించింది తీసుకొచ్చాను. సో ఇది ఒక్కసారి కందుకూరుది మనం అబ్జర్వ్ చేసుకుంటే సింపుల్గా ఇప్పుడు మనకు లిటిల్ బిట్ గ్రీన్గా కనిపిస్తున్నాయి, మొత్తం కూడా కన్జర్వేషన్ జోనే. పెద్ద విషయం ఏంటనంటే ఈ కందుకూరు హెచ్ఎండిఏ జోన్లో పెరియర్బన్ జోన్స్ లేవు. పెరియర్బన్ జోన్ ఎక్కువ ఎటు సైడ్ ఉన్నది అని అంటే మనకు ఇటు బెంగళూరు హైవేలో కొత్తూరు అయితే ఏంటి, నందిగామ ఈ పరిసర ప్రాంతాలలో పెరియర్బన్ జోన్ బాగుంటుంది, షాబాద్ సైడ్ బాగుంటుంది, అండ్ అటు సైడ్ మళ్ళీ కరీంనగర్ హైవే సైడు బాగుంటుంది, అంటూ ముంబై హైవే సైడ్ కూడా కంది ఆ పరిసర ప్రాంతాలలో పెరియర్బన్ జోన్లు ఎక్కువ ఉంటాయి. సో మేజర్గా మనం ఇటు ఈ ఒక్క దాని గురించి అబ్జర్వ్ చేయాలనుకుంటే ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్. నేను గతంలో ఇటు సైడ్ వెంచర్స్ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే కూడా ఇదంతా కన్జర్వేషన్ జోన్లో ఎక్కువ ఉండడం వల్ల. రెసిడెన్షియల్ జోన్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు సపోజు ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేస్తే మీర్ఖాన్పేట విలేజ్, ఈ మీర్ఖాన్పేట అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ కింద ఉంది. మన కొంచెం మళ్ళీ ముందుకు వచ్చేస్తే ఇది కందుకూరు, ఇది కందుకూరు కూడా రెసిడెన్షియల్ జోన్ కిందనే ఉంది. అయితే ఈ ఏరియా మళ్ళీ మిగతాది అన్నోజిగూడ అయితే ఏంటి, ఎన్టీఆర్ తాండా, ఇటు వచ్చేస్తే మళ్ళా ములకలగూడ ఒకటి, ఇవన్నీ కూడా మనకు కన్జర్వేషన్ జోన్లో మాత్రమే ఉన్నాయి. అగ్రికల్చర్ జోన్ అంటాం అనమాట. దీన్ని అగ్రికల్చర్ జోన్లో ఉన్నాయి. ఇది చూడండి, ఇది రాచలూరు.
సపోజ్ ఈ రాచలూరు చూస్తే రాచలూరు విలేజ్ ఉన్న ఏరియాలో చుట్టుపక్కల అరౌండ్ ఒక 1.5-2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు రెసిడెన్షియల్ ఉంది, మిగతాదంతా మళ్ళీ కన్జర్వేషన్లోనే ఉంది. సో మరి ఇక్కడ లేమూరు చూశారనుకోండి, ఇది లేమూరు. సో ఈ లేమూరు విషయానికి వచ్చేస్తే లేమూరు కూడా బాగానే ఉంది. లేమూరులో కొంచెం రెసిడెన్షియల్ జోన్ కొంచెం పర్వాలేదు, బాగుంది. మిగతాదంతా కూడా కన్జర్వేషన్ జోన్. కన్జర్వేషన్ జోన్కు ఆనుకొని మళ్ళీ ఫారెస్ట్ జోన్ కూడా ఉంది, కొంగర కలాన్ ఉంది. కొంగర కలాన్ ఫారెస్ట్ జోన్ అనమాట, కొంచెం లేమూరుకు ఈ కందుకూరుకు టచ్ అయి ఉంటుంది అనమాట. సో అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ అంతా కూడా కన్జర్వేషన్ జోన్లోనే ఎక్కువ ఉంది ఈ కందుకూరు సైడు. సో మరి ఇవన్నీ మనం ఎలా గుర్తించాలి ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళినా, ఒక కంపెనీ ద్వారా వెళ్ళినా, మీరు ఎవరి ద్వారా వెళ్ళినా సరే, మీరు మేజర్గా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో మీ ప్లాట్ కొంటున్నారు అంటే హెచ్ఎండిఏ మ్యాప్ చూపించమని అడగండి, క్లియర్ కట్ మ్యాప్ చూపించండి అని అడగండి. ఇది ఏ జోన్లో ఉన్నదో అడగండి, రెసిడెన్షియల్ జోనా, పెరి అర్బన్ జోనా, కన్జర్వేషన్ జోనా. రెసిడెన్షియల్ జోన్ అన్నారనుకోండి, ఆ రెసిడెన్షియల్ జోన్లో మళ్ళీ ఏ జోను, R1, R2, R3, R4 అని అడగండి. సో రెసిడెన్షియల్ జోన్లో R4 అయినా సరే, R3, R2, R1 అయినా ఏ 1, 2, 3లలో ఏదైనా సరే ఓకే. కన్స్ట్రక్షన్ హైట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంతే తప్పితే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ల్యాండ్ యూజ్ అంతా కూడా కామన్. కానీ పెరి అర్బన్ జోన్లో అలా కాదు. పెరి అర్బన్ జోన్లో ల్యాండ్ యూజ్ అనేది మాత్రం చాలా తక్కువ. 100 గజాలు మనం కొనుక్కున్నామంటే 25 గజాలలో మాత్రమే మనం ఇల్లు కట్టాలి, 75 గజాలు మాత్రం ఖాళీగా వదిలిపెట్టాలి. మనం క్లియర్గా రెసిడెన్షియల్ జోన్ అని చెప్తాడు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే రెసిడెన్షియల్ జోన్ అని చెప్పిండు, రెసిడెన్షియల్ జోన్ అని చెప్పినావు కదా, ఒక్కసారి మ్యాప్లో చూపించు అంటాడు. ఒక్కసారి మనం సపోజ్ ఇది ఉందా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా అనుకుందాము. ఇప్పుడు సపోజ్ ఈ 1, 2, 3, 4 ఈ 3 సర్వే నెంబర్లతోటి ఈ 3 సర్వే నెంబర్లు ఉన్న ల్యాండు ఆయన వెంచర్ వేసిండు. ఏదైతే మీకు లేఅవుట్ కాపీ, బ్రౌచర్ కాపీ కానివ్వండి, లేఅవుట్ కాపీ కానీ చూపిస్తాడో దాంట్లో మీకు సర్వే నెంబర్లు కామన్గా ఉంటాయి. సో ఆ సర్వే నెంబర్లు బౌండరీ ఎలాగనైతే ల్యాండ్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు బ్రౌచర్లో లేఅవుట్లో కనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ డిజైన్లో కనిపిస్తుంది. అదే డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇందులో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది సర్వే నెంబర్లు వెంచర్ వేసిండు అనుకుందాం. ఇది ఎలాగనైతే మనకు క్లియర్గా ఎలాగనైతే ఇలా మ్యాప్ కనిపిస్తుందో సేమ్ అలాగనే మీకు ఇచ్చిన లేఅవుట్లో కూడా కనిపించాలా. అలా కనిపించకపోతే అది ఫేక్, 100% ఫేక్. ఓకే, ఇది చూయించిండు, మరి ఇది రెసిడెన్షియల్ జోన్ అని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే తనని ఈ మ్యాప్ అడగాలి. ఇప్పుడు సపోజ్ ఇది శ్రీశైలం హైవే, కందుకూరు కింద మీరు సపోజు లేమూరులో తీసుకుంటున్నారు, కందుకూరు మ్యాప్ చూపిస్తాడు. లేదు మీరు బెంగళూరు హైవే అనుకున్నారు, బెంగళూరు హైవే కొత్తూరు తీసుకుంటే కొత్తూరులో తిమ్మాపూర్ అయితే ఏంటి, అటు పోతే చేగూరు, అటు వస్తే కొత్తూరు, నందిగామ, ఇవన్నీ కూడా ఆ కొత్తూరు జోన్ కింద ఉంటాయి. సో మీకు దాంట్లో ఈజీగా కనిపిస్తాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అని అంటే ఇక్కడ మనం సింపుల్గా ఇది ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటే ఇగో ఇలా ఈ మార్కింగ్స్ దేనికి యూజ్ అనేది ఈ మార్కింగ్స్ మొత్తం ఉంటుంది అనమాట. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తను చెప్పినా కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒక్కసారి మీకు డీప్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ 1, R2, R3, R4. మీకు ఇవన్నీ కూడా మేజర్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అంటే గవర్నమెంటు హెచ్ఎండిఏ డిపార్ట్మెంటు రెసిడెన్షియల్ జోన్కు లేఅవుట్ పర్మిషన్ ఇస్తుంది, పెరి అర్బన్ జోన్లో ఉన్న ల్యాండ్కు లేఅవుట్ పర్మిషన్ ఇస్తుంది. మిగతాది ఏదైతే కన్జర్వేషన్ జోను, బయో కన్జర్వేషన్ జోను, ఇక డిఫరెంట్ ఆఫ్ జోన్లు ఉన్నాయో వాటిలలో మాత్రం ఇవ్వదు. కానీ మేజర్గా ఇచ్చేది ఏంటంటే ఏరియాలలో ఇస్తుంది. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా ఉంటుంది, వర్క్ సెంటర్ జోన్ కూడా ఉంటుంది. అంత పెద్ద వర్క్ సెంటర్ జోన్లలో వెంచర్లు ఇవ్వరు, అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లలో కూడా వెంచర్లు వేయరు. కమర్షియల్ యూజ్ జోన్ ఉంటుంది, కమర్షియల్ యూజ్ జోన్లలో కూడా పెద్దగా వెంచర్స్ అయితే రావు, 99.9% రావు, తక్కువ. మేజర్గా మనకు వచ్చే హెచ్ఎండిఏ వెంచర్ అంటేనే రెసిడెన్షియల్ జోన్, అంతే, ఇంకా సింపుల్. పెరి అర్బన్ జోన్ కాదు, వేరే జోన్ కాదు. సో పెరి అర్బన్ జోన్ ఎలా ఉంటుందంటే ఇది డాట్లుగా ఎల్లో కలరే ఉంటుంది, డాట్స్ ఉంటుంది. ఇక్కడనే మనం మోసపోతాం. ఎల్లో కలర్ ఉంటుంది, లైన్గా ఉంటుంది, మనకు ఎల్లో కలర్ ఉంటుంది, లైన్గా గీతలు ఉంటాయి, అది రెసిడెన్షియల్ జోను. ఎల్లో కలర్ ఉండి డాట్స్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉండి డాట్స్ ఉంటేనేమో పెరి అర్బన్ జోను. సో ఇదంతా ఓకే, ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అని అంటే సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి మా హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ అని గూగుల్ చేస్తే మీకు అందులో లైబ్రరీ అని ఒకటి ఓపెన్ అవుతుంది, లేదా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 అని కూడా ఓపెన్ అవుతుంది.
మేజర్ ఏంటంటే మీరు ఎప్పుడైతే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 మాస్టర్ ప్లాన్ అని మీరు గూగుల్లో సెర్చ్లో టైప్ చేస్తారో, టైప్ చేసి ఓకే చేసిన తర్వాత మీకు లైబ్రరీ అని వచ్చింది, ఓపెన్ చేసుకోండి. దాంట్లో మీరు తీసుకోపోయే వెంచర్ ఏ ప్రాంతంలో ఉన్నదో మీకు ఈజీగా తెలుస్తుంది. ఆ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జూమ్ చేయండి, చూడండి, క్లీన్గా అబ్జర్వ్ చేసి తీసుకోండి. సో ఇది విషయం. సో మీకు క్లియర్గా దీంట్లో ఇంకొక విషయం కూడా ఏం చెప్పబోతున్నానంటే, ఇదంతా కందుకూరు అంటే ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ రేపటి రోజున భవిష్యత్తులో ఎఫ్సిడిఏకు సపరేట్ మ్యాప్ వస్తుంది. మీరు చాలా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, కందుకూరు అనే మండలంలో, కందుకూరు హెచ్ఎండిఏ జోన్లో ఇదంతా కన్జర్వేషన్ జోనే. ఈ కన్జర్వేషన్ కాస్త రేపు రెసిడెన్షియల్ జోన్ అవుతుందా అంటే అవ్వకపోవడానికి అవకాశం చాలా ఎక్కువ, కానీ పెరి అర్బన్ జోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న మ్యాప్లు మేము గతంలో ఉన్నది కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఎట్ ఏ టైమ్ అగ్రికల్చర్ కింద జోన్ కింద ఉన్నది వెంటనే రెసిడెన్షియల్ జోన్ కింద తీసుకురావట్లేదు. కొన్ని ప్రాంతాలలో కన్జర్వేషన్ని రెసిడెన్షియల్ జోన్ కింద పెడతాడు. కొన్ని రెసిడెన్షియల్ తెచ్చుకోవాలనుకుంటే కనుక R1, R2, R3, R4 పెడతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే కొంత ఏదైతే పెరి అర్బన్ జోన్ ఉందో అది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్లు కొనాలని ముందుకెళ్తున్నారో మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా, కొంచెం మీరు ఒక ముందు ఆచితూచి అడిగేసి మీరు ఆ ల్యాండ్లు తీసుకోండి. ఎందుకంటే ఈ కన్జర్వేషన్ జోను చెప్పలేం, భవిష్యత్తులో గవర్నమెంటు మాస్టర్ ప్లాన్ 2050 మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతుంది. అది మోస్ట్లీ అక్టోబర్ అన్నారు, చూడబోతే అక్టోబర్లో వచ్చేటట్లేదు. మళ్ళీ 2026 మార్చ్ ఏప్రిల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎనీహౌ మీకు ఒక 1 ఇయర్లో మాస్టర్ ప్లాన్లు వచ్చే అవకాశం ఉంది. ఎఫ్సిడిఏకు వేరే మాస్టర్ ప్లాన్ వస్తుంది, మన హెచ్ఎంఆర్కి వేరే మాస్టర్ ప్లాన్ వస్తుంది. ఈ కొంచెం తొందరపడకోకుండా జాగ్రత్తగా చూసి తీసుకోండి. సో ఇది దీనికి సంబంధించింది.